రామారెడ్డి ఇద్దనగర్ కాలనీ. ఇది తూర్పు రోడ్డు, ఈస్ట్ ఫేస్. ఇది ఏమైందంటే తూర్పు ఒక 9 ఇంచులు ఇచ్చిండు, వెనక పశ్చిమలో 3.5 ఫీట్లు గల్లి ఇచ్చిండు. దీనికి ఏం చేయాలంటే, ఒకప్పుడు ఇది పశ్చిమ వాయుం పెరిగి ఉండే, ఉత్తర వాయుం పెరిగితే దీన్ని కడి చేపించి ఈశాన్యం పెంచిన. ఎప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితమే 2004లో ఉత్తర వాయుం పెరిగి ఉండే, ఉత్తర వాయుం పెరిగితే ఈశాన్యం పెరిగేటట్టు చేసిన. ఇది ఒకే అయింది. కాకపోతే ఇది ఏమైందంటే సీనానికి ఒక నైరుతులు జాగొచ్చింది, ఒక 30 గజాల దాకా పశ్చిమ నైరుతులు ఈ రూము. అక్కడ సైడ్ జాగొస్తే ఇది అటు వాడుకోమని చెప్పిన, అటు రాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి పశ్చిమలో రూమ్ వచ్చింది కాబట్టి, ఈ పశ్చిమలో స్థలంకి పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ బేస్మెంట్ కన్నా ఇది హైట్ లేపమన్నా, ఇక్కడ ఒకటి జాలి గేట్ పెట్టేసి ప్యాక్ చేయమన్నా. తర్వాత ఈ దక్షిణంలో కూడా కాంపౌండ్ వాళ్ళు తూర్పు కన్నా హైట్ రావాలి, మళ్ళీ ఉత్తరం కన్నా ఈ సౌత్ లో కూడా ఒక 2-3 ఇంచులు తక్కువ పెట్టేసి సౌత్ లో గోడ పెట్టాలి కాంపౌండ్. ఇక్కడ ఒక గేటు, ఇది వాడుకోవద్దు, వెనక రూమ్ ఏదో స్టోర్ రూమ్ లెక్క వాడుకోవాలి కొంచెమే. ఇక్కడ కూడా గేట్ పెట్టేయాలా. పెట్టేస్తే అప్పుడు ఏమవుద్దంటే తూర్పు 9 ఇంచులు ఓపెన్ ఉంది కాబట్టి పనిచేస్తుంది. ఈ జాగా మనది కానట్టే ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి స్టోర్ రూమ్ సామాన్ పెట్టుకుంటాడు, అప్పుడు ఇది వాస్తుకు వచ్చేస్తుంది. ఈ బేస్ మట్టం కన్నా నైరుతుల రూము స్టోర్ రూమ్ వాడేది ఒక 6 ఇంచులు హైట్ పెట్టండి. కానీ ఇక్కడికెళ్ళి లివలే కాకమనండి, ఈ ఇల్లుకి నైరుతి రూమ్ నుంచి లెవెల్ అయిపోయండి. అక్కడ ఒక 3-4 ఇంచులు ఆ స్టోర్ రూమ్ ఎట్లా చెప్పండి. ఇది ఇక్కడ ఆగ్యంలో ఒక పిల్లర్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే పిల్లర్ లేదు, రేపు మెట్లకి స్లాబ్ కి ఇబ్బంది కావద్దు, ఒక పిల్లర్ పెట్టేసుకుంటే ఈ స్కేర్స్ కరెక్ట్ లైన్ కి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఈశాన్యంలో 2 పిల్లర్లు ఉన్నాయి, ఇక్కడ ఆగ్యంలో కూడా పిల్లర్ ఇస్తే లైన్ కి వచ్చేస్తుంది. దీని లైన్ లో స్లాబ్ వేసుకొని ఆ పైన ఒకటి స్లాబ్ వేస్తే దీని మీద మూత కూడా వేసుకుంటే నైరుతిలో ఒక రూమ్ వేసుకోమనండి. ఈ మెట్ల మీద కూడా స్లాబ్ వేస్తే నైరుతిలో ఒక రూమ్ వేయమనండి. ఈ లోపలికి రా. ఇంకోటి ఇది ఆగ్నేయంలో ఈ టాయిలెట్ బాత్రూమ్ ఉంది. ఈ ఆగ్నేయంలో టాయిలెట్ బాత్రూమ్ ఏంటంటే ఈ సౌత్ గల్లీకి ఎదురుగా ఉండొద్దు, ఈ గల్లీ ఎదురుగా కనపడాలా, ఇటు జరిపేసి ఇట్లా కట్టుకోమనండి. ఈ దక్షిణంలో ఏంటంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మాత్రం తూర్పు ఉత్తరం కన్నా హైట్ లేపాలి. కిందికి ఉంది, హైట్ లేపు కట్టేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఇక్కడ కింద మళ్ళీ మాడిఫై చేసుకుంటారు ఇల్లు. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, కాకపోతే ఇది ఉత్తర వాయుం టాయిలెట్ పెరిగింది, కానీ అక్కడ దాకా రూమ్ రావాలి కాబట్టి సరే వాళ్ళు ఉంటలేరు, కిరాకిస్తారంట. ఇది ఒక కిటికీ అనేది ఒక 1.5 ఫీట్ జరిపేసి నైరుతులు లేకుండా మన కొంచెం ఆగ్నేయంలో జరిపి పెట్టండి సరిపోతుంది. ఈ పూజ గదికి ఎదురుగా కరెక్టే ఉంది బెడ్రూమ్ డోర్, ఒక 3-4 ఇంచులు ఏదో తేడా ఉంది. ఆ మేచర్ వచ్చినప్పుడు నేను కొలత ఇస్తా, చేసుకోండి. ఈ కిచెన్ కూడా గోడ ఇటు జరపండి, ఇది కూడా ఒక 4 ఇంచులు గోడ జరపండి, లోపలికి అయింది. దీన్ని లైన్ చేయండి. ఆ డోర్ కి ఎదురుగా ఈ డోర్ పెట్టండి, ఈస్ట్ డోర్ కి ఇక్కడ కంపల్సరీ పెట్టండి. ఇంకొకటి ఈ కిటికీ కూడా ఇటు జరిపి పెట్టాలి, ఈ కొనకు రావాలి. పెట్టున్నారంటే ఒక 9 ఇంచు తీసేసుకొని చిన్న కిటికీ పెట్టాలి. ఈ తూర్పు ఈశాన్యంలో పెట్టాలి. ఈ డోర్ కి ఎదురుగా ఉత్తరం కుబేర స్థలానికి ఎదురుగా ఒక కిటికీ పెట్టాలి, కంపల్సరీ కిటికీ పెట్టాలి. ఇప్పుడు ఆ డోర్ కి ఎదురుగా ఇక్కడ పెట్టాలి. అది డోర్ ఎంత ఉంటే అంత కిటికీ కంపల్సరీ పెట్టాలి. దానికి ఎదురుగా ఉంటుంది. ఉత్తరంలో డోర్ ఉన్నా సౌత్ లో కిటికీ ఉండాలి, లేకపోతే సౌత్ లో కూడా డోర్ పెట్టుకోవచ్చు. అంటే దక్షిణం కూడా డోర్ పెట్టవచ్చు, కానీ మనకు అవకాశం లేదు కాబట్టి వాడే అవసరం లేదు, ఒక కిటికీ పెట్టండి. దాని తర్వాత అక్కడ బాత్రూమ్ ఉంది కాబట్టి కిటికీ పెట్టుకోరాదు. తూర్పుకు కూడా ఏంటంటే వాస్తవం కిటికీ పెట్టాలి, అక్కడ భాగం అది బాత్రూమ్ ఉంది కానీ పెట్టొస్తలేదు. కనీసం పైన ఒక ఇంటర్ కిటికీ పెట్టండి. ఈ డోర్లకి తూర్పు ఉందంటే పరమట కూడా ఒక కిటికీ అయినా రావాలా, డోర్ అయినా రావాలక్క. ఆడ కనీసం ఇంటర్ కిటికీ అయినా ఒకటి పెట్టండి పైన పరమట. ఈ కిటికీ ఉంది కదక్క, ఈ డోర్ కి ఎదురుగా ఒక కిటికీ పెట్టేసి ఆ ఇంటర్ కిటికీ జరపాలి. ఆ కిటికీ సైజ్ ఎక్కువైంది, పనిచేయదు. ఇదే లైన్ 3.5 బాగుంటది, కిటికీ పెట్టాలి, దానిపైన ఇంటర్ కిటికీ పెట్టాలి. ఇటు చేయాలి. దీనంతనే డోర్ సైడ్, ఈ డోర్ సైజే పెట్టాలి. పూజ గదిలో కూడా చూసుకోండి, దర్వాలో 4 గానీ 6 గానీ అని బేసంకి లేకుండా సరిసంకి చూసుకో. కిటికీలైనా దర్వాలు 4, 6, 8, 12, 14. కడపలో కూడా 4, 2 ఇట్లా ఇది చూసుకొని పెట్టుకోవాలి. 3 ఎట్లా అవుతాయి అక్క? 1, 2 పూజ గది 3, ఇంకొకటి ఏడని పెట్టండి. బెడ్రూమ్కి ఫిట్ చేయండి, 4 పెట్టాలి.